హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే చాలా డేస్ అవుతుంది కదా బిగ్ బాస్ అయిపోయినాక మళ్ళీ వీడియో అని అంటే ఒకటో రెండో వీడియోస్ చేసుంటాము. మంచి కంటెంట్ తోటి మంచి మంచి వీడియోస్ తోటి రావాలనిపిస్తుంది. కుకింగ్ వీడియోస్ రెసిపీస్ అని అంటే ఏంటి అని అంటే అది రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మంచి ఫామ్ భూమ్ ఉన్నటువంటి కంటెంట్ తోటి రావాలని అనిపించింది. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే 70 రోజులు మళ్ళీ కంటిన్యూస్గా ఉంటాయి వీడియోస్ అనేది. ఎందుకు అని అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి ఒక షో అనేది స్టార్ట్ అయిపోయింది కదా. అది మనకి జియో హాట్స్టార్లో అండ్ స్టార్ మాలో రెండిట్లలో వస్తుంది. డైలీ ఎపిసోడ్స్ ఉంటాయి. ప్లస్ మనకి సాటర్డే సండే జడ్జెస్ వస్తారు. మనకి జడ్జెస్ వచ్చేసి రాధా, లాయ అండ్ అనిల్ రావిపూడి. సో ముగ్గురు వస్తారు. శ్రీముఖి వచ్చేసి డైలీ ఏదో ఒక టైంలో వచ్చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కోవడం కానీ, లేదు అని అంటే టాస్కులు పెట్టడం కానీ, లేదంటే వాళ్ళకి సెటర్లు వేయడం కానీ, వాళ్ళని ఏమంటారు కుప్పడం కానీ ఏదన్నా ఉంటే అవన్నీ చేసేస్తుంది అన్నమాట. ఇంకా ఇది లాంచింగ్ వచ్చేసి మనకి శ్రీముఖి ఎంట్రీ అనేది ఇస్తూ ఉంది. తను వచ్చేసి హౌస్ను పూజిస్తుంది. లవ్ మ్యాన్షన్ అని చెప్పేసి ఉంది. చాలా 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 పెద్దగా ఉందన్నమాట. ఏంటనంటే మన ఏమంటారు బిగ్ బాస్ హౌస్ వచ్చేసి సెట్టింగ్ చేసేస్తారు కదా. కాకపోతే ఇది వచ్చేసి రియల్గానే రిసార్ట్ లాగా ఉంది. 10 acres అలా ఉంటుంది. లోపల చాలా రూమ్స్ ఉన్నాయి. కిచెన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. పెద్దగా అన్నట్టు ఏం లేదు. లివింగ్ ఏరియా అండ్ మిగతా రూమ్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా వచ్చేసి గార్డెన్ ఏరియా చాలా పెద్దగా ఉంది. ప్లస్ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్ళు వచ్చేసి మళ్ళీ మనము పర్సనల్గా కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి ఎంత బాగుందో నిజంగా. ఒక్క రోజు కాదు కదా, ఒక్క 1 hour అందులో మనం స్పెండ్ చేస్తే బాగుండు అట్లాంటి దాంట్లో అన్నట్టుగా అనిపించింది. మనం ఓపెన్ సో ఇంకా మనం లాంచింగ్ రోజు గురించి మాట్లాడాలి అని అంటే శ్రీముఖి ఎంటర్ అయినాక తను హౌస్లోకి వెళ్తుంది. హౌస్లోకి వెళ్ళి రూమ్స్ అనేది చూస్తూ ఉంటే అక్కడ వచ్చేసి రాధా గారు ఉంటారు. ఇంకా మనకు తెలిసిందే కదా, రాధా గారు ఆల్రెడీ మనకి కొన్ని షోస్లలో జడ్జిగా కూడా ఉన్నారనమాట. మనకి కుక్ విత్ జాతరత్న అంటే రీసెంట్గా అందరికీ తెలుస్తుంది. తను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ దాంట్లో కూడా ఉన్నారు. తను చెప్తుంది ఏ విధంగా ఉండాలి ఏంటి అన్నట్టుగా లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ అటాచ్మెంట్ అనేది. మెల్లిగా బయటకు వస్తారు. సంక్రాంతి సాంగ్ వస్తుంది. సంక్రాంతి సాంగ్ వచ్చాక బయటకు వచ్చేసి ఎక్కడ వస్తుందా అని చూసేసరికి అక్కడ బయట గార్డెన్ ఏరియాలో అనిల్ రావిపూడి గారు కూర్చుంటారు. ఆ టేప్ రికార్డ్ పెట్టేసుకొని దాన్ని స్టాప్ చేసేసి మీరేంటి ఇక్కడ సర్ప్రైజింగ్గా ఉందంటే అదే మరి అని చెప్పేసి అన్నట్టుగా అంటారు. తర్వాత లయ గారి ఎంట్రీ అనేది ఉంటుంది. చాలా సింపుల్గా చెప్పుకుందామండి. ఎందుకనంటే ఆల్రెడీ చాలామంది షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి రివ్యూవర్స్ చాలామంది చాలా 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 డీటెయిల్డ్గా అన్నట్టుగా చెప్పేశారు. మరి ఇది ఏంటనంటే చాలా పెద్దగా ఉంది. 2.5 hours ఉంది ఈ లాంచింగ్ ఎపిసోడ్ అనేది. అంతా చెప్తే అసలైంది వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి కట్టె కొట్టే తెచ్చా అన్నట్టుగా చెప్పేద్దాము. సో ఇక్కడ వాళ్ళు ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఒపీనియన్స్ ఏంటి, లైఫ్లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ప్రాబ్లమ్స్ అని కాదు, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని చెప్పేసి అక్కడ మనకి స్క్రీన్ పైన ఫొటోస్ అనేది ఇస్తారన్నమాట. నీల్ గారిది అండ్ రాధా గారిది, లయ గారిది, అందరిది ఇస్తారు. ఫ్యామిలీ, ప్రొఫెషన్, వాళ్ళ బిజినెస్ అవన్నీ చూసుకుంటూ ఏ విధంగా వాళ్ళు డీల్ చేశారు ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇంట్లో ఎవరిదైనా ఒకళ్ళది అంటే పేరెంట్స్ ఆర్ హస్బెండ్ ఎవరిదైనా ఒకరి సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఎవరిది లేకపోయినా కానీ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. బట్ ఏంటని అంటే కనీసం పిల్లలైనా చూసుకోవడానికి ఇంట్లో కొంచెమన్నా హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి. సో అక్కడ వాళ్ళకి ఇద్దరికి అది లభించింది, రాధా గారికి అండ్ లయ గారికి. అందుకని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇంకా మనకి మగవాళ్ళదంటే తెలిసిందే, ఇంట్లో మనము మేనేజ్ చేయగలుగుతాము. వాళ్ళు బయట చాలా పనులు అనేది చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ అంతా అయిపోయాక ఇంకా మనకి కపుల్స్ని పిలుస్తారు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి శివ అండ్ ప్రియాంక వాళ్ళను ఇన్వైట్ చేస్తారు, పిలుస్తారు. వాళ్ళ స్టేజ్ మీదకి వస్తారు. వచ్చాక వాళ్ళది ఏమంటారు హ్యాండ్స్ ఇలా మనకి హ్యాండ్ మోడల్ ఉంటుంది కదా, సో దాన్ని చేపిస్తారు. ఫస్ట్ వాళ్ళది ఒక్కరిదే అట్లా చూపించారు. తర్వాత అందరికీ చేసిందే చూపించారు. ఏవి అనేది కూడా ప్లే చేశారు. ప్రతి ఒక్క పార్టిసిపేట్ ఒక
ఏవి అనేది కంపల్సరీగా ప్లే చేశారనమాట. సేమ్ మనకి బిగ్ బాస్కి వచ్చే ముందు వాళ్ళది ఏ విధంగా అయితే ఏవి అయితే ప్లే చేశారో అదే విధంగా ఏవి అనేది ప్లే చేశారు. కొన్ని క్వశ్చన్స్ అడిగారు అన్నట్టు. వీళ్ళు ప్రస్తుతానికి అయితే లివింగ్లో ఉన్నారు కదా, మ్యారేజ్ అయితే కాలేదు అని చెప్పేసి అడుగుతారు. సో ఎప్పుడు చేసుకోబోతున్నారు అని అంటే తొందరలోనే చేసుకోబోతున్నాము, ఉత్తరాఖండ్ ఉదయపూర్ అనుకుంటాను, ఎక్కడనో చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ ప్రియాంక తప్పు చెప్పింది. సో ఏంటి అని అంటే అక్కడ శివుడు పార్వతి అని అంతే కలిసి ఉన్నారు అన్నట్టుగా, వివాహం చేసుకున్నారు ఏదో అన్నట్టుగా చెప్పేసి మా చింట కూడా ఫ్యూచర్లో అదే విధంగా ఉండాలన్నట్టుగా శివ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వీళ్ళకి ఒక మీటర్ లాంటిది పెట్టేశారు. తర్వాత అందరికీ పెట్టాలంటే లాంగ్ అయిపోతుందోనో మరి ఏంటో తెలియదు, కానీ తర్వాత వాళ్ళకి చాలా తీసేశారు. ఇందులోంచి ఏమంటారు మనకి అగ్రెసివ్ ఒక మీటర్ పెట్టేసి క్వశ్చన్స్ అడగడము, ఒకరిపైన ఒకరికి ఎంత కోపం ఉంది అని చెప్పేసి అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి వాసంతి అండ్ పవన్ కళ్యాణ్, బ్రిట్టు అండ్ సంధ్య, జాను బాను అని చెప్పేసి వచ్చారు. వీళ్ళు బ్రిట్టు అండ్ సంధ్య అంటే అంత సంధ్య వచ్చేసి సీరియస్లో ఇల్లునో చూసినట్టు ఉంది, కానీ ఈ జాను బాను అయితే నేనైతే ఇంతవరకు చూడలేదండి. మనకి ఇంకా హరిత హరీష్ గారు వచ్చేసారు. పవన్ అండ్ అంచలి పవన్ తెలిసిందే కదా, చందమామ ఛానల్ ఎంత ఫేమస్, అంచలి పవన్ కూడా చాలా ఫేమస్. బిగ్ బాస్లో వచ్చిన కంటెస్టెంట్స్కి అందరికీ తను కాస్ట్యూమ్స్ అనేది రెడీ చేశారు. మళ్ళీ ఇంకా శివ, ప్రియాంక, సిద్ధు, సోనియా అయితే అందరికీ తెలుసు. సో కొంచెం కామెడీగా మాట్లాడతారు. ప్లస్ కొన్ని మూవీస్లో కూడా తను యాక్ట్ చేసింది. విరూపాక్ష మూవీ అయితే అందరికి కొంచెం గుర్తుంటుంది కావచ్చు. రీసెంట్గా అని అంటే భర్త మహాశైలకు విజ్ఞప్తిలో వచ్చారు, తన హీరోయిన్ ఫ్రెండ్గా వచ్చారు. నూకరాజు ఆశ, నూకరాజు తెలిసిందే కదా అండి, మనకి జబర్దస్త్లో వచ్చారు. తర్వాత ఇంకా శాండ్రా అండ్ మహేష్. శాండ్రా తెలిసిన మనకి, శాండ్రా అండ్ మహేష్ ఇద్దరు సీరియల్ యాక్టింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో వాళ్ళు కూడా వచ్చేసారనమాట. నాకు ఇక్కడ అనిపించింది ఏంటి అని అంటే అందరిట్లో కంటే అంచలి పవన్ వాళ్ళది వెరైటీగా అనిపించింది. వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, పాప అని అంటే ఓకే మేనేజ్ చేసుకోగలుగుతారు కావచ్చు, కొంచెం పెద్దగా ఉంది కాబట్టి. సో చిన్న బాబు మంత్స్ బాబే అనుకుంటా, మంత్స్ బాబే. సో తనకి ఏంటి అని అంటే తనను వదిలేసి ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, బట్ ప్రోగ్రామ్ వచ్చేసి అయితే 70 రోజులు కాబట్టి వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ బాబుని వేరే వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ని వదిలేసి వీళ్ళు రావాలి. అది గ్రేట్ అనిపించింది. ఇంకా వాళ్ళ గేమ్ గురించి ఏంటి అనేది మనకు ముందు అయితే తెలుస్తుంది, కానీ ఇది అయితే కొంచెం అట్లా అనిపించింది అన్నమాట. వచ్చిన ఛాన్స్ని అప్పుడు బిగ్ బాస్ 2 times ఏమో ఛాన్స్ వచ్చినప్పుడు తను వదిలేసుకుంది, బట్ ఇప్పుడు ఎందుకు వదులుకోవాలనో మరి ఏంటో కానీ. సో అది బాబుని అంత చిన్న మంత్స్ బేబీని వదిలేసి రావడము అని అంటే నాటే జోక్. మనకి సంజన గారు కూడా బిగ్ బాస్లో సంజన గారు కూడా 5 months బేబీని వదిలేసి వచ్చారు. అంటే వాళ్ళకి చూసుకునే వాళ్ళు ఉన్నారని చెప్పారు, బట్ తినది ఇక్కడ ఇంకా మనకి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడము, మొత్తం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా ఏం జరగలేదన్నమాట. సో ఒకరు ప్రపోజ్ చేసుకోవడము అట్లా ఒక్కొక్కరు కోపంగా ఉన్నప్పుడు హరిత హరీష్ గారు అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు తన వైఫ్ని కొట్టారని చెప్తే కొంచెము అది ట్రోలింగ్ అయింది కదా. సో దాని గురించి అట్లా కొంచెం జరిగిపోయింది. ఇక్కడ కొన్ని గేమ్స్ అనేది పెట్టారన్నమాట. గేమ్స్ ఏంటని అంటే ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి హాఫ్ హార్ట్ అనేది ఇచ్చారు. రిమైనింగ్ హార్ట్ అనేది లోపలికి వెళ్ళాక వాళ్ళకి ఒక టాస్క్ అనేది ఉంటుంది. ఆ టాస్క్లో వాళ్ళకి ఇచ్చేసారన్నమాట. దాంతో కూడా కొంచెము డిసప్పాయింట్ లాగా అయిపోయారు. అంటే బయటికి ఇప్పుడే తెలియదు. ఇక్కడ ఏంటని అంటే ఉన్న 10 జంటలలో ఎవరు నాట్ ఎలిజిబుల్ ఈ ప్రోగ్రామ్కి, అంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నాట్ ఎలిజిబుల్ అని అంటే, సో అందరు వచ్చేసి బ్రిట్టు అండ్ సంధ్య పేరు చెప్తారు అన్నట్టు. ఎందుకనంటే తను వచ్చినప్పుడు వెంటనే స్టేజ్ పైన తనకి తెలుగు లాంగ్వేజ్ అంతగా రాదు, తెలియదు, బట్ అండర్స్టాండ్ చేసుకుంటాడు అన్నట్టుగా చెప్తే అక్కడ ఎవరిని తీసుకొచ్చుకునేటట్టు లేరు. సో అందరు కొంచెము పరిచయం అన్నవాళ్ళు. ఇప్పుడు అంజలి అండ్ శివ వాళ్ళు, ప్రియాంక వాళ్ళు కొంచెం పరిచయమే, సోనియా వాళ్ళు కూడా కొంచెం పరిచయమే, నటరాజ్ మాస్టర్ వీళ్ళంతా ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. నూకరాజు కొంచెము తను కమెడియన్ జబర్దస్త్ తోటి అందరికీ తెలిసిన వాళ్ళే. హరిత హరీష్ కొద్ది రోజులు మనకి అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్ అవన్నీ వచ్చాడు కాబట్టి సో ఎవరిని ఏం అనలేదు. ఇక్కడ 4 members ఓటు వేశారనమాట వాళ్ళకి.
సో బ్రిటో అండ్ సంధ్య నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఒకరికొకరు వేసుకున్నారు, కానీ ఆ రీజన్ అంత పెద్ద కరెక్ట్గా అనిపించలేదు. బట్ కరెక్ట్గా చెప్పాడు తన ఆన్సర్. ఉన్న 5 minutesలోనే మా గురించి మీకేం తెలుస్తుంది, ఉంటేనే కదా తెలిసేది, మేము ఎంత ఆడతాము అర్థం చేసుకొని అన్నట్టుగా మాట్లాడారన్నమాట. సో ఓకే, తను మాట్లాడింది కరెక్టే. ఫస్ట్ లాంచ్ రోజే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన రోజే బ్రిటో అండ్ సంజయ్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. అన్నదంటే దానిలోంచి బయటికి రాలేదు. అదే గార్డెన్ ఏరియాలో ఒక చిన్న టెంట్ లాగా వేసేసి మనకి కనపై ఉంటుంది కదా, సో దానిలాగా చేసేసి వాళ్ళు అందులో ఉంచారు. మళ్ళీ వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. ఫస్ట్ టూ రెండు జంటలు అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత అందరినీ ఒకేసారి పంపించేశారు. అక్కడ ఒకటి చిన్నగా కబోర్డ్ లాగా ఉంది వాళ్ళకి, దానిపైన వాళ్ళ హ్యాండ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారు, ఏంటి ప్రోగ్రాంలో వాళ్ళు ఏమో చూపించాలనుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ నుండి కానివ్వండి, వాళ్ళ కో పార్ట్నర్ నుండి కానివ్వండి, ఏం కావాలని కోరుకుంటున్నారు అనేది దానిపైన రాశారనమాట. క్యూ కార్డ్ పైన రాసేసి దాంట్లో పెట్టేశారు. సో వాటిని అందరి లోపలికి తీసుకొచ్చుకున్నారు. అక్కడ వాళ్ళ దగ్గర చిన్న కబుర్లా ఉంది, దాంట్లో పెట్టేశారనమాట. ఇంకా అంటే అందరు రూమ్స్ అంటే ఏ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది చూసారు. రూమ్స్లోకి అప్పుడే అలో చేయలేదు, గార్డెన్ ఏరియాలో నిల్చోమన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ బాస్ లాగానే ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది. బట్ వాయిస్ వచ్చేసి నాకైతే అంత బేస్ అనిపించలేదు. ఎందుకంటే మనకి 9 seasons బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పుడు ఆ వాయిస్ని ఇది ప్రేమ గురు అని చెప్పేసి పెట్టారనమాట వాయిస్ని. తను వచ్చేసి చెప్తే అంత బేస్ అన్నట్టుగా అనిపించలేదు. సో తను చెప్తాడు, మీకు ఇక్కడ గేమ్స్ ఉన్నాయని చెప్పా కదా, ఫస్ట్ ఒక గేమ్లో నటరాజ అండ్ శివ వాళ్ళు విన్ అవుతారు. ఇంకొక గేమ్లో వచ్చేసి మనకి ఏమంటారు హరిత హరీష్ అండ్ అంజలి పవన్ వీళ్ళందరూ విన్ అవుతారన్నమాట. మన ఏమంటారు ఆ హార్ట్స్ ఉంటాయి కదా, హార్ట్స్ వచ్చేసి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ హార్ట్ అనేది తీసుకోమని చెప్తారు గేమ్లో విన్ అయినప్పుడే. దానికి సంబంధించినటువంటి హాఫ్ పీస్ అక్కడ టేబుల్ పైన ఉంటుంది. దాని ముందర చిన్న బాక్స్ ఉంటుంది. సో దాన్ని స్టిక్ చేసేసి ఆ బాక్స్ని తీసుకోవాలి. ఏంటంటే బాక్స్లో కీస్ అనేది ఉంటాయి, కీ అనేది ఉంటుంది. ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క బాక్స్ అనేది తీసుకోవాలి. ఇందులో వచ్చేసి అందరు తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే సోనియా వాళ్ళు అండ్ మనకి ఏమంటారు చానుబాను మన ఇంకా నూకరాజు వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళకి గేమ్లో విన్ అవ్వలేదు కాబట్టి అందరు కలిపి ఒకటే కీ ఇచ్చారు. అందరు రూమ్స్ ఓపెన్ చేసుకున్నారు. సో వాళ్ళకైతే ఏ కలర్ కార్డు ఉందో ఎక్కువ శాతం అదే కలర్ వాల్ తోటి ఉంటుంది. ఆ రూమ్లో కూడా కెమెరాస్ అనేవి ఉన్నాయి. బట్ రూమ్ కూడా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. డ్రెస్సింగ్ ఏరియా కానివ్వండి, బెడ్రూమ్ కానివ్వండి, బెడ్స్ కానీ చాలా బాగుంది. ఒక రేంజ్ లగ్జరీ లెవెల్ అన్నమాట. చాలా ఒక్కరోజు ఉన్నా చాలా ప్రోగ్రాంలో అనిపించింది. ఇక్కడ ఏంటి ఇంకా విషయము అని అంటే మనకి నిన్ననే లాంచింగ్ రోజే ఆఫర్ చేశారన్నట్టు. ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక మాస్క్ మ్యాన్ వచ్చేసి సూట్ కేసు ఇస్తాడు. ఆ సూట్ కేసు వాల్యూ వచ్చేసి 5 lakhs. అక్కడ సోనియా వాళ్ళంటే మనకేమంటారు సోనియా అండ్ సిద్ధు సోనియా అండ్ కొంచెం పేర్లు అనేది అలవాటు కావాలి. ఇక్కడ కళ్యాణ్లో పవన్లో 2-3 ఉన్నారు అనుకుంటా నేను. అంజలి పవన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి ఉన్నారు, ఇంకెవరెవరో ఉన్నారు అనుకుంటా, 2 ఉన్నారు. సో సిద్ధు వచ్చేసి 5 lakhs కాకుండా 10 lakhs, ఎందుకంటే ఇంకేమైనా అమౌంట్ ఏమైనా పెంచేది ఉందా అని చెప్పేసి అంటారు అన్నట్టు. అక్కడ తనకు కొంచెం నెగిటివ్ అయింది అనిపించింది. రాను అంటే అక్కడ ఆల్రెడీ డిస్కషన్ జరిగింది లోపల. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే 10 lakhs చెప్తారు, 10 lakhs చెప్తారు, కానీ ఎవరు తీసుకోరు. అంటే తీసుకొని వెళ్ళిపోతారేమో అనుకుంటారు, కానీ అంత చెడ్డ పేరు అయితే ఎవరు తెచ్చుకోరు కదా. వచ్చిన రోజే మనీ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి లైఫ్లో పెద్ద దెబ్బ తాకుతుంది వాళ్ళకి వచ్చేసి. అందుకని చెప్పేసి ఎవరైతే తీసుకోరు. అక్కడ వచ్చేసినాక రూమ్లో అంతా చూసుకుంటారు. ఆ డే అంతా గడిచిపోతుంది. మళ్ళీ ఇంకా ఏంటి మనకి
నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పటికైతే సూట్ కేస్ వీళ్ళకి నూకరాజు, సోనియా, జానుబాను వాళ్ళకి ముగ్గురికి రూమ్స్ అనేది ఇండివిజువల్ రూమ్స్ అనేది కాదు, ముగ్గురికి కలిపి ఒకటే రూమ్ ఉంటుంది. అక్కడ వచ్చేసి వీళ్ళు 6 మెంబర్స్ కాబట్టి 6 సింగిల్ బెడ్స్ అనేది ఉంటాయి. బట్ ఏంటి అని అంటే వాళ్ళు చూసాక నూకరాజు అంటాడు, మనకి ఏమంటారు, ఒకటే బాత్రూమ్ ఉంది, చాలా కష్టం అవుతుంది 6 మెంబర్స్కి చాలా కష్టం అవడం ఏంటి, ఇప్పుడు మన ఇళ్ళల్లో కంబైన్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒక్కడే బాత్రూమ్ ఉంటుంది. అంత రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళైతే కాదు, ఏమంటారు మన బాన్ విత్ గోల్డ్ స్పూన్ నుండి వచ్చిన వాళ్ళు కాదు. తర్వాత ప్రొఫెషన్ పరంగా ఇప్పుడు కొంచెం హై ఉన్నారు, కానీ అంతకన్నా ముందు అందరూ కొంచెం రేంజ్ అట్లా ఉన్న వాళ్ళే. దాన్ని అనడం పెద్ద అనిపించింది. మళ్ళీ ఇంకా వచ్చేసి ఏమంటారు మన కొంచెము ఆశ కూడా, మా అమ్మాయి నూకరాజు పార్ట్నర్ ఉంటుంది కదా ఆశ, తను కూడా కొంచెము తొందరపాటు ఏమంటారు మన తుత్తరపాటుతనం అనేది కూడా ఉంది. ఈ రోజుకైతే ఇంత చెప్పేశారు. ఏంటి అని అంటే బ్రిట్ అండ్ మనకి సంజ అనేది ఉంటే బాగుండు, పాసిబుల్ అయితే వాళ్ళను మళ్ళీ రమ్మంటే మేము యాక్సెప్ట్ చేస్తాము, వాళ్ళు ఎలా ఆడతారో చూడాలని ఉంది అని చెప్పేసి నూకరాజు కెమెరా ముందు వచ్చేసి రిక్వెస్ట్ చేసుకుంటాడన్నమాట. సో నైట్ అనేది అయిపోతుంది, మళ్ళీ మనకి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. అది మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.